క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు తీర్పులు సహించిన ప్రతినిధి ఆయన తీర్పులు సహించుట వల్ల జయం పొందెను. కైపా తీర్పు, సన్హెడ్రిన్ తీర్పు, పిలాతు తీర్పు, హేరోదు తీర్పు, ఈ తీర్పులు సహించుట వల్ల జయం పొందెను. ఉదాహరణకి జడ్జి గారికి తీర్పు విధించి దోషిగా నిలవబెట్టి దొంగను జడ్జిగా చేస్తున్న ఎడల ఎంత కష్టమో యేసుక్రీస్తు రేపు పిలాతుకు తీర్పు తీర్చవలను. కైపా ప్రధాన యాజకుడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రధాన యాజకునిచే అబద్ధ సాక్ష్యం పొందెను. అందరికీ తీర్పు తీర్చగల నమ్మకమైన సత్యసాక్షి యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఇప్పుడు ఈయనకే తీర్పు. పంచాయతీలో తీర్పు యజమాని చేయవలను, అనగా సన్హెడ్రిన్ వారికి ఆయన తీర్పు తీర్చవలను. అయితే ఆ నీతి పరునికి నీతి లేని వారు మరణ శిక్ష విధించి 1000 ఏండ్లలో సర్వలోకమునకు ప్రభువు తీర్పు తీర్చనయున్నను ఆయన ఇప్పుడు తీర్పు పొందుచుండెను. నేను కలుగజేసిన మానవుని వల్ల, అన్యుని వల్ల, నేరస్తుని వల్ల, స్వజనుల వల్ల తీర్పు పొందనయున్నాను. ఇది ఆయనకు కలిగిన గొప్ప అవమానము. హేరోదు కోర్టులో యేసుక్రీస్తుకు నిలువబడుట ఇష్టముండదా? చిన్నప్పుడు పారిపోయెను, కాని ఇప్పుడు కోర్టులోనికి పోయెను. ఈ అవమానం అంతయు ఆయన మన కొరకు పొందెను. స్వజనుల వల్ల తీర్పు, అన్యుల వల్ల తీర్పు ఎవరి కొరకు ఆయనకు వచ్చెను? వారందరి కొరకు ఆయన తీర్పు పొందెను. ఆ తీర్పు సహించుట వల్ల ఆయన జయం పొందెను. మన ప్రధాన యాజకుడైన యేసు ఇహలోకపు ప్రధాన యాజకుడైన కైపా వల్ల తీర్పు పొందెను. సంఘ నాయకుడైన యేసు యూదుల సంఘము వల్ల తీర్పు పొందెను, అనగా మరణ శిక్ష నొందెను. 1000 ఏండ్ల శాంతి పాలన చేయనయున్న రాజ